హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఉద్యోగులతో చంద్రబాబు మొదటి మీటింగ్ గురించిన తాజా సమాచారం అయితే ఈ వీడియోలో ఉంది. సో ఆయన ఉద్యోగులతో మొదటి మీటింగ్లో ఏం మాట్లాడారు, సో ఉద్యోగులు ఏం అడిగారు, సో ఆ వివరాలని పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడైనా స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇక విషయానికి వచ్చినట్లయితే రాష్ట్రంలో అఖిల భారత సర్వీస్కు చెందిన కొందరు అధికారులు గత 5 ఏళ్లలో వ్యవహరించిన తీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర ఆగ్రహాన్ని, అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఐఏఎస్, ఐపీఎస్ వంటి గౌరవప్రదమైన సర్వీసుల్లో ఉన్న అధికారులు అలా వ్యవహరిస్తారా అని, పాలన అంత అన్యాయంగా తయారవుతుందని అయితే తానెప్పుడు అనుకోలేదని ఘాటుగా వ్యాఖ్యానించారు. గత ప్రభుత్వంపై ప్రజల్లో అంత కసి, నిస్పృహ వచ్చాయంటే గత 5 ఏళ్లలో జరిగిన విధ్వంసకర వ్యతిరేక విధానాలే కారణమని, ఈ విషయం కొందరు ఐఏఎస్, ఐపీఎస్లకు కీలక పాత్ర ఉందని అయితే ఆయన పేర్కొన్నారు. నాకేదో అన్యాయం జరిగిందని బాధ లేదు. నాకు జరిగిన అన్యాయం గురించి నేనెప్పుడూ మాట్లాడను. రాష్ట్రానికి జరిగిన అన్యాయం గురించి మళ్ళీ మీతో వివరంగా మాట్లాడతాను అని వారికి స్పష్టం చేశారు. వ్యవస్థలను మళ్ళీ పరిపాలనా గాడిలో పెడతానని కూడా ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. గురువారం సాయంత్రం సచివాలయంలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు తనకు అభినందనలు తెలియజేసేందుకు వచ్చినందుకు అధికారులను ఉద్దేశించి 5-6 నిమిషాలు మాట్లాడారు. పరిపాలన భ్రష్టు పట్టడంలో కొందరు అధికారులు పోషించిన పాత్రపై ఆయన అయితే తీవ్రంగా వ్యాఖ్య చేశారు. సో ప్రభుత్వ విభాగాలన్నీ ఈ విధంగా గాడి తప్పాయని చెప్పేసి ఆయన మండిపడ్డారు. గత 5 ఏళ్లలో కొందరు ఐఏఎస్, ఐపీఎస్లు వ్యవహరించిన తీరు చాలా బాధించిందని, చాలా అన్యాయంగా ప్రవర్తించారు అని అయితే అన్నారు. ఆ సర్వీసులకు ఉండే గౌరవాన్ని దెబ్బతీశారని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆయనను మొదటిసారి అలా చూసిన అధికారులు ఈ విధంగా ఎప్పుడూ చూడలేదని అయితే అంటున్నారు. చంద్రబాబుని కలిసేందుకు పుష్పగుచ్చాలతో వచ్చిన అధికారులు సీఎం కార్యాలయం భవనంలోని మొదటి అంతస్తులో సమావేశ మందిరంలో కూర్చోబెట్టారు. బాధ్యతల స్వీకరణ ప్రక్రియ పూర్తయ్యాక చంద్రబాబు ఆ మందిరంలోకి వెళ్లారు. గత ప్రభుత్వంలో అత్యంత వివాదాస్పద అధికారులుగా పేరు పొందిన శ్రీలక్ష్మి, పిఎస్ఆర్ ఆంజనేయులు, సునీల్ కుమార్ వంటి వారు వరుసలో ఆయనకు సమీపంలోనే కూర్చున్నారు. వాళ్ళందరినీ ఉద్దేశిస్తూ మీరే ఆత్మ విమర్శన చేసుకోండి అంటూ చంద్రబాబు అధికారులను ఉద్దేశించి మాట్లాడుతూ, నేను 1995లో మొదటిసారి ముఖ్యమంత్రిని అయ్యాను. ఇక్కడ అధికారుల్లో కొందరు అప్పట్లో నాతో కలిసి బ్రహ్మాండంగా పనిచేశారు. దేశానికి ఏదో ఆదర్శంగా నిలిచారు. కానీ గత 5 ఏళ్లలో ఏం చేశారో, ఎలా పనిచేశారో ఆత్మ విమర్శన చేసుకోవాలి అని ఆయన ఘాటుగా వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో గత 5 ఏళ్లలో చూసినంత దారుణమైన పరిస్థితులు గతంలో ఎన్నడూ లేవు. ఏం జరిగిందో ఇప్పుడు నేను వివరంగా మాట్లాడాలనుకోవడం లేదు. నా మీద పవిత్రమైన బాధ్యత ఉంది. మళ్ళీ పరిపాలన గాడిలో పెడతాను. వచ్చే 1-2 రోజులు పూర్తి చేయవలసిన పనులు కొన్ని ఉన్నాయి. సో తర్వాత పూర్తి స్థాయిలో పరిపాలనపైన దృష్టి పెడతానైతే ఈ విధంగా ఉన్నతాధికారులతో సమావేశమైన చంద్రబాబు విధంగా అయితే వ్యాఖ్యానించారు.